Welcome to RSK Helpline, a complete free web development platform మన తెలుగులో. Hello friends, welcome back to Angular CRUD applications using ASP.NET through web API. This is part 11th. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఇప్పుడు చూడండి మన అవుట్పుట్లో చూసినట్లయితే మనం ఇక్కడ కస్టమర్ నేమ్స్ని సెలెక్ట్ చేసుకుంటాము, అలాగే పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటాము, అలాగే ఐటమ్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సబ్మిట్ చేసినట్లయితే మన డేటాబేస్లో ఉన్నటువంటి ఈ ఆర్డర్ అలాగే ఆర్డర్ ఐటమ్స్ అనే టేబుల్లోకి మనకి వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ అవ్వాలి. సో అవి ఎలా ఇన్సర్ట్ అవ్వాలి? బై యూజింగ్ వెబ్ ఏపీఐ. మనం ఇక్కడ విజువల్ స్టూడియోలో క్రియేట్ చేసినటువంటి ఈ వెబ్ ఏపీఐ ద్వారా మనకి ఈ డేటా అనేది ఇన్సర్ట్ అవ్వాలి. సో దానికోసం ఏం చేస్తామంటే, ఇక్కడ మనము విజువల్ స్టూడియోలో ఇక్కడ మన కంట్రోలర్స్ క్రియేట్ చేస్తాం కదా, ఈ కంట్రోలర్స్లో మనము ఆర్డర్ కంట్రోలర్ ఓపెన్ చేసినట్లయితే కొద్దిగా కిందికి రండి. ఇక్కడ మనకి పోస్ట్ ఆర్డర్ అని ఒక మెథడ్ ఉంటుంది. సో ఈ పోస్ట్ ఆర్డర్ మెథడ్లో మనకి పారామీటర్స్కి ఏం పాస్ చేస్తున్నామంటే ఆర్డర్ క్లాస్ని పాస్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ ఆర్డర్ క్లాస్. ఓకే, సో ఈ ఆర్డర్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీస్, ఆర్డర్ ఐడి కావచ్చు, ఆర్డర్ నెంబర్ కావచ్చు, కస్టమర్ ఐడి కావచ్చు, పేమెంట్ మెథడ్ కావచ్చు, అలాగే గ్రాండ్ టోటల్. సో వీటిని మనము ఆబ్జెక్ట్గా మనము వీటి పారామీటర్గా పాస్ చేస్తున్నాం బై యూజింగ్ మన ఆబ్జెక్ట్ టు దిస్ క్లాస్. అంటే ఈ ఆర్డర్ క్లాస్లో ఆబ్జెక్ట్గా పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఆర్డర్స్ టేబుల్లో మనము ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాం. అలాగే దాంతోపాటు మనకి ఏం కావాలి? ఆర్డర్ ఐటమ్స్ అనే టేబుల్లో కూడా మనకి వాల్యూస్ అనేవి స్టోర్ కావాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే, నేను ఒక ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తాను. చూడండి, సో జాగ్రత్తగా చూడండి అన్న, ఇది ఇట్ ఈస్ ట్రై. సో ట్రై క్యాచ్ బ్లాక్ యూజ్ చేస్తున్నాను. సో క్యాచ్, CATCH క్యాచ్. సో ఇక్కడ నేను ఒక ఎక్సెప్షన్ని త్రో చేస్తాను. ఎక్సెప్షన్ విత్ ఎనీ వర్డ్ EX. ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే ఈ ప్రాసెస్లో ఎక్సెప్షన్ని త్రో చేస్తాను. సో త్రో EX ఎక్సెప్షన్ని త్రో చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మనకి ఈ కాంటెంట్ అనేది జనరేట్ అయ్యింది. దీన్ని నేను ఇక్కడ కట్ చేసేసి ఈ ట్రై బ్లాక్లో ప్లేస్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్డర్స్ టేబుల్లోకి అయితే ఇన్సర్ట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ మనకి ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి? ఆర్డర్ ఐటమ్స్ టేబుల్ ఇన్సర్ట్ అవ్వాలి. కాబట్టి సో ఇటరేషన్ ద్వారా మనం యూజ్ చేద్దాం. సో అది ఎట్లా చేద్దామంటే, ఇట్ ఈస్ ఫర్ ఈచ్ నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేరియబుల్ ఐటమ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇన్ వేరియబుల్ ఐటమ్లో నుంచి ఎక్కడి నుంచి రావాలి? మనకి ఇక్కడ ఆర్డర్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ఆర్డర్ ఐటమ్స్ నుంచి రావాలి. కాబట్టి ఏం రాస్తాను నేను ఇక్కడ? నేను ఈ త్రూ దిస్ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్గా పాస్ చేస్తున్నాం. కాబట్టి ఈ ఆబ్జెక్ట్కి మనం దీంట్లో ఉన్న క్లాసెస్, దీంట్లో ఉన్నటువంటివి కూడా పంపించాలి మనం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే, ఇన్ ఆర్డర్ డాట్ ఆర్డర్ ఐటమ్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఆర్డర్ ఐటమ్స్ ఎక్కడి నుంచి రావాలి? మనకి ఆర్డర్ క్లాస్ నుంచి కావాలి. కాబట్టి దీన్ని బెటర్ టు కాపీ, దీన్ని కాపీ చేసుకొని సో ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఆర్డర్ ఐటమ్స్. సో ఇక్కడ లూప్లో ఏం చేస్తానంటే, ఆర్డర్ ఐటమ్స్ అనే టేబుల్లోకి నేను స్టోర్ చేస్తాను. ఎట్లా స్టోర్ చేయాలి? DB డాట్ ఆర్డర్ ఐటమ్స్ డాట్ యాడ్. సో మనకి ఇటరేషన్లో ఏ వేరియబుల్ ద్వారా వస్తున్నాయి? మనకి ఐటమ్ ద్వారా వస్తున్నాయి. కాబట్టి ఐటమ్. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ విధంగా చేసిన తర్వాత, సేవ్ చేసిన తర్వాత ఒకసారి అప్లికేషన్ని, మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేయండి. రైట్ క్లిక్ చేయండి, బిల్డ్ చేయండి. సో ఇట్ విల్ బిల్డ్. సమ్ ఎర్రర్ ఏదో వచ్చింది చూద్దాం. సో ఇక్కడ మనం సెమీకోలన్ అనేది మిస్ అయ్యాం. సో ఇక్కడ మనం సెమీకోలన్ మిస్ చేస్తున్నాం. సో సెమీకోలన్ ప్లేస్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒకసారి బిల్డ్ చేయండి. సో అప్లికేషన్ బిల్డ్ అయిపోయిన తర్వాత, ఇది అప్లికేషన్ ఖచ్చితంగా బిల్డ్ చేస్తే మనం రాసినటువంటి ఈ కోడ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా బిల్డ్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం రెగ్యులర్గా విజువల్ స్టూడియో కోడ్కి వచ్చిన తర్వాత ఈ ఆర్డర్ సర్వీస్లో మనం ఏం చేయాలి? ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటమ్స్ని మనము డేటాబేస్లోకి పోస్ట్ మెథడ్ ద్వారా పంపించాలి. అంటే HTTP మెథడ్స్ని యూజ్ చేయాలి. HTTP మెథడ్స్ని యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఏం యూజ్ చేసుకోవాలి? HTTP క్లయింట్ అనే క్లాస్ని మనము ఇంజెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఇంజెక్ట్ చేసుకోవాలి? కన్స్ట్రక్టర్లో ఇంజెక్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను పబ్లిక్ HTTP ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో ఆఫ్ టైప్ HTTP క్లయింట్. సో ఇక్కడ మనకి ఇంజెక్ట్ అయిపోతేనే పైన మనకి ఇంపోర్ట్ అయిపోతుంది. సపోజ్ ఇంపోర్ట్ కాకపోతే మనము యాంగులర్ నుంచి common/HTTP నుంచి మనం ఇంపోర్ట్ చేసి పెట్టుకోండి. సో దీని తర్వాత నేనేం చేస్తానంటే, మనము ఈ ఆర్డర్స్ని సేవ్ చేసినా, అప్డేట్ చేసినా
మనకి యాక్షన్ జరగాలి కాబట్టి పోస్ట్ మెథడ్లో యాక్షన్ జరగాలి కాబట్టి నేను ఒక మెథడ్ రాస్తాను చూడండి. ఇట్ ఈస్ అ సేవ్ అప్డేట్ ఆర్డర్ అని చెప్పేసి ఒక మెథడ్ రాస్తాను. సో ఇందులో ఏం చేస్తాను, బై యూజింగ్ దిస్ హెచ్టిటిపి డాట్ పోస్ట్ మెథడ్ ద్వారా నేను పాస్ చేస్తాను. ఎక్కడ పాస్ చేస్తాను నేను, మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంట్ అన్న ఫైల్లో మనము దానికి సంబంధించినటువంటి మన వెబ్ ఏపీఐకి సంబంధించినటువంటి పాత్ అనేది ఏపీఐ యూఆర్ఎల్లో పెట్టాం. సో దాని ద్వారా పంపించాలి. పోస్ట్ ద్వారా ఏం వేస్తాం, ఇట్ ఈస్ ఎన్విరాన్మెంట్ డాట్ ఏపీఐ యూఆర్ఎల్ కన్కాటినేషన్ విత్ సింగిల్ కొటేషన్లో. మీరు ఒకసారి విజువల్ స్టూడియో ఓపెన్ చేసినట్లయితే ఈ పోస్ట్ ఆర్డర్కి మనకి యూఆర్ఎల్ వచ్చేసి API/ఆర్డర్ ఉంది కదా. సో దీనికి ఏపీఐ వరకు మన దగ్గర ఆల్రెడీ ఉంది. ఎక్కడ ఉంది, ఎన్విరాన్మెంట్లో ఉంది. ఏపీఐ వరకు మన దగ్గర ఉంది. ఇక్కడ చూడండి, ఏపీఐ వరకు ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, /ఆర్డర్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. ఓకే, సెకండ్ పారామీటర్కి ఏం పంపించాలి, మనకి ఇక్కడ వస్తున్నటువంటి ఈ వాల్యూస్ అన్నీ పంపించాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే, సో ఈ మెథడ్లో ఒకటి వేరియబుల్ తీసుకుంటున్నాను. సో దానికి ఒక బాడీ అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇందులో నేను ఫామ్ డేటాలో ఉన్నటువంటి అన్ని వాల్యూస్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేస్తాను, బై యూజింగ్ త్రీ డాట్స్ ఫ్రమ్ దిస్ ఇస్ ద సింటాక్స్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్ అండి. సో దిస్ డాట్ ఫామ్ డేటా. తర్వాత ఇక్కడ మనకు లోకల్ వేరియబుల్ వచ్చేసి ఆర్డర్ ఐటమ్స్ ఉన్నాయి కదా. సో అవి ఇక్కడ ఆర్డర్ ఐటమ్ టైప్లో ఉన్నటువంటి వాటిని కూడా పంపించాలి కాబట్టి దిస్ డాట్ ఆర్డర్ ఐటమ్స్. సో ఈ ఆర్డర్ ఐటమ్స్ ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దిస్ ఈజ్ ఆఫ్ టైప్. ఇక్కడ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఈ ఆర్డర్స్ క్లాస్లో ఉన్నటువంటి ఈ ఆర్డర్ ఐటమ్స్ క్లాస్ టైప్ అనమాట అది. కాబట్టి మర్చిపోకుండా ఇక్కడ దిస్ ఈజ్ ఆఫ్ టైప్ ఆర్డర్ ఐటమ్స్. సో ఈ విధంగా రాయండి. సో ఇప్పుడు సెకండ్ పారామీటర్గా ఈ బాడీని మనం పాస్ చేయాలి. Ctrl+C Ctrl+V. ఇక్కడ మీరు మౌస్ ప్లేస్ చేసినట్లయితే చూడండి ఏమేమి ఐటమ్స్ మనకి పాస్ అవుతున్నాయో మనకి ఆటోమేటిక్గా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో దీని తర్వాత ఏం చేయాలంటే మనకి ఆర్డర్ కాంపోనెంట్ సంబంధించిన టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఓపెన్ చేసి మనం ప్రీవియస్ క్లాస్లో ఆన్ సబ్మిట్ అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు మనం పంపించాలి కాబట్టి దాని కోడ్ మనము వదిలేసాము. ఇప్పుడు రాద్దాం దాన్ని. సో ఇప్పుడు ఏం చేస్తాము, సర్వీస్ యూస్ చేసుకోవాలి కదా. సో దిస్ డాట్ సర్వీస్ డాట్ మనం రాసిన మెథడ్ ఏంటి, సేవ్ అప్డేట్ ఆర్డర్. సో ఈ మెథడ్ని కాల్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సర్వీస్లో యూ హ్యావ్ టు రిటర్న్ దిస్. సో దీన్ని ఏం చేస్తాను, రిటర్న్ చేస్తాను. సో దీన్ని ఇదేం చేస్తుంది, అబ్జర్వబుల్ రిటర్న్ చేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్. సో ఇందులో ఏం చేస్తానంటే వస్తున్నటువంటి రెస్పాన్స్కి నేను ఫైట్ ఆరో మెథడ్ యూజ్ చేసి జస్ట్ ఏం చేస్తాను, నేను ఫామ్ని రీసెట్ చేస్తాను. అంటే సబ్మిట్ కొట్టినప్పుడు డేటా అంతా సెండ్ అయిపోయి ఫామ్ అనేది రీసెట్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తాను, దిస్ డాట్ రీసెట్ ఫామ్. దట్స్ ఇట్ గైస్. Ctrl+K+S సేవ్ చేసేస్తే ఒకసారి రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నేను ఒక కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇట్ విల్ టేక్ సమ్ ఫ్యూ సెకండ్స్. సో ఇది మనకి డేటాబేస్ నుంచి టేబుల్లోకి వాల్యూస్ రావాలి కాబట్టి కొంచెం టైం, ఒక సమ్ సెకండ్స్. ఓకే, సో ఇక్కడ నేను RSK అని చెప్పేసి కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాను. పేమెంట్ మెథడ్ వచ్చేసి క్యాష్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్డర్ ఐటమ్స్ని యాడ్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంటున్నాను. క్వాంటిటీ వచ్చేసి 2 items, 320 rupees కాస్ట్. సబ్మిట్. సో గ్రాండ్ టోటల్ కూడా 320 అయింది. సో ఇంకొక ఐటమ్ని కూడా యాడ్ చేస్తాను. ఇంకోటి యాడ్ చేద్దాం, వెజ్ బర్గర్. సో క్వాంటిటీ ఈజ్ 3. సో టోటల్ 150. సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మనకి టోటల్ కాస్ట్ వచ్చేసి 320 + 150 is 470. ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఫామ్ రీసెట్ అయిపోవాలి. అట్ ద సేమ్ టైం ఈ 407263 అనే ఆర్డర్తో మనకి ఈ డీటెయిల్స్ అనేవి మన డేటాబేస్లో స్టోర్ అవ్వాలి. ఓకే, 407263 గుర్తుపెట్టుకోండి. సబ్మిట్ చేసినట్లయితే సో ఫామ్ రీసెట్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ డేటాబేస్ ఓపెన్ చేసినట్లయితే ఈ ఆర్డర్ టేబుల్ని మనము ఓపెన్ చేద్దాం. సో సెలెక్ట్ టాప్ 1000 rows. ఇప్పుడు మనకి ఆర్డర్ అనేది ఇక్కడ మనకి రావాలన్నమాట. ఓకే, చూడండి 407263తో మనకి కస్టమర్ ఐడి అనేది వచ్చింది. 470 rupees కాస్ట్ అనేది మనకు వచ్చింది. ఓకే గైస్, సో ఈ విధంగా ఏం చేసుకోవచ్చు అంటే మనము వెబ్ ఏపీఐని యూజ్ చేసి మన అప్లికేషన్లో యాంగులర్ ద్వారా క్రడ్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఒక శాంపుల్ చూపించాను. దీని తర్వాత మీరు ఈ నెక్స్ట్ సబ్మిట్ చేసినప్పుడు ఇట్లా మనకి నోటిఫికేషన్స్ కావచ్చు,
ఓకే, ఈ స్నాక్ బార్ యూస్ చేసి నోటిఫికేషన్ అంటే ఆర్డర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి మనకి సిరీస్లో, ఈ వెబ్ అప్లికేషన్ సిరీస్లో మన ఛానల్ చూసినట్లయితే. సో మీకు చూపిస్తాను చూడండి, 1 సెకండ్. సో ఇందులో మనం ఒక ప్లేలిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాము. సో ఇక్కడ ప్లేలిస్ట్లో ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన CRUD ఆపరేషన్స్లో మనము ఫస్ట్ వచ్చేసి మనం ఫైర్ బేస్ యూస్ చేసి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఫైర్ బేస్లో మనం పార్ట్ 2లో కంప్లీట్ అప్లికేషన్ ఉంది. సో దీంట్లో రిమైనింగ్ ఆపరేషన్స్ కూడా దీని ప్రకారంగానే యూజ్ చేయండి. ఓకే, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. నోటిఫికేషన్స్ కావచ్చు, అలర్ట్స్ కావచ్చు, అన్ని దీంట్లో కోడింగ్ సెక్షన్ నేను డిస్కస్ చేసినాను. మళ్ళీ మనం టైం వేస్ట్ చేయకుండా ఉండేదానికి ఒకసారి ఈ వీడియో, సెకండ్ వీడియో పార్ట్ 2 ఆఫ్ యాంగులర్ CRUD అప్లికేషన్స్ యూజింగ్ ఫైర్ బేస్. ఇంకా CRUD మనం ఆల్రెడీ మనము ఇన్సర్టర్ ఆపరేషన్ చూసాము. సో రిమైనింగ్ ఆపరేషన్ కూడా సేమ్ ఇదే URL యూస్ చేసుకుని ఇక్కడ మనకి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసినట్లయితే ఆర్డర్ కంట్రోలర్లో దిస్ ఇస్ ఫర్ పోస్ట్, దిస్ ఇస్ ఫర్ పుట్, దిస్ ఇస్ ఫర్ డిలీట్ అంటే రిమూవ్. సో డిలీట్ ఏమైనా ఆర్డర్స్ తీసేయాలంటే వీటిని ఇదే మెథడ్ యూస్ చేసుకుని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఇస్ ఫర్ యువర్ టాస్క్ అనుకుందాం. సో మీకు ఏమైనా డౌట్ వస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో మీరు పెట్టినట్లయితే యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై టు రెక్టిఫై దోస్ ఎర్రర్స్. ఏమైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే నేను రెక్టిఫై చేస్తాను. సో ఈ వీడియోతో ఈ సిరీస్ని ఇక్కడ నేను స్టాప్ చేస్తున్నానండి. ఎందుకంటే మనం వీఆర్ గోయింగ్ టు ప్లాన్ విత్ వాట్ ఈస్ అవర్ ప్లేలిస్ట్. ఇట్ ఈస్ ASP.NET కోర్. సో దీని మీద ఫోకస్ చేద్దామండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నవేడేస్ ASP.NET కన్నా ASP.NET కోరే మనం ఎక్కువ యూస్ చేస్తాం, ఎందుకంటే దిస్ ఇస్ క్రాస్ ప్లాట్ఫామ్ కాబట్టి. సో ఈ సిరీస్ మీద ఫోకస్ చేద్దామండి. ఓకే గైస్, సో ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుందండి. సో చాలా మందికి హెల్ప్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి, RSK హెల్ప్ లైన్ ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.